హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం నమస్తే బాబు. సార్. రోజా గారు చంద్రబాబు గారి మీద విమర్శ చేశారు, దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అల్జిమరీస్ ఉంది, అంటే మతమారుపు ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఆల్జీమర్ అనే పదాన్ని ఎవరి దగ్గర నుంచో ఎరువు తెచ్చుకొని అది వాడింది, కానీ వాట్ ఈజ్ ఆల్జీమర్స్ అన్నది ఆవిడికి కూడా తెలియదు. ఆల్జీమర్స్ అంటే గజని ఉంది కదా, అది ఆల్జీమర్స్. ఎగ్జాక్ట్గా గజని సినిమాలో గజని క్యారెక్టర్కి ఆ క్యారెక్టరైజేషన్ అడాప్ట్ చేశారు కదా, దాన్ని ఆల్జీమర్ అంటారన్నమాట. చాలా భయంకరమైన వ్యాధి. అసలు ఎందుకు పోల్చారో తెలీదు. చంద్రబాబు నాయుడు ఆయన బ్రెయిన్ చాలా షార్ప్ అయిన బ్రెయిన్, మేధాశక్తి చాలా గొప్పది. మామూలు ఆయన విజన్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన బ్రెయిన్ కానీ మొత్తం చాలా ట్రెమెండస్ మాట. కనుక ఆ మాటకి అర్థం లేని ఒక నెపం, నింద వేయడం నోటికొచ్చింది. ఆల్జీమర్స్ అంటే నేను చదువుకున్నాను సుమ్మి, ఆల్జీమర్స్ అంటే నాకేమిటో తెలుసు సుమ్మి అని పామరులు, చదువు లేని వాళ్ళకి చెప్పేటువంటి మాటలు అవి. కానీ ఒకటి నిజానికి ఆల్జీమర్స్ రోజాకే వచ్చాయి. ఎందుకంటే రోజా తెలుగుదేశం పార్టీలో ఎలా ఉందో మనకు తెలుసు. రోజా తెలుగుదేశం పార్టీలో ఉంటూ మద్యపాన నిషేధంలోనూ షాపులు ఎలా పగలగొట్టిందో తెలుసు. తర్వాత రోజా మాటలు ఎలా ఉండేయంటే ఆల్మోస్ట్ చాలు ఒక పిచ్చి పట్టిన దానిలాగా అరిచేది అన్నమాట తెలుగుదేశం పార్టీలో ఉంటుండగా. అంటే అప్పుడు ఒక రకమైన పిచ్చి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వస్తే ఇప్పుడు ఒకలాంటి పిచ్చి మాట. మొత్తం పిచ్చి మాత్రం అలా ముదురుతూనే వస్తుంది మాట. ఇప్పుడు ఏమంటుంది, చంద్రబాబు నాయుడు ఒక పనికిమాలిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఒక పనికిమాలిన వ్యక్తి, ఇంకెవరైనా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉంటే వాళ్ళు కూడా పనికిమాలిన వ్యక్తులు. ఈ ప్రపంచంలో పనికొచ్చే వ్యక్తి అయినా శక్తి అయినా ఒక్క జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆవిడ మరి మద్రాసులో ఇల్లు, నగిరిలోకి ఇల్లు, హైదరాబాద్లోకి ఇల్లు ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల అట్లాంటి ఒక 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 అడ్మిరేషన్తో ఉంది కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 తిట్లు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి మొహంలో ఆనందాన్ని చూడడం, చంద్రబాబు నాయుడిని చాలా నిజంగా ముసలాడు అది ఇది ఆల్జీమర్స్ తిట్టడం, ఆయన మొహంలో ఆనందం చూడడం. కానీ రేపొద్దున్న నీకు సీట్ ఇస్తాడా రోజమ్మ? నీ నగిరిలో సీటు వస్తుందా? వస్తే మీ పెద్దిరెడ్డి గారు రాణిస్తారా? అసలు నగిరిలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఎంత అంతో మీ తాలూకు ఆయన సెలవమణి తాలూకు మంచితనంతో ఉన్నావు నువ్వు. సెలవమణి ఎవరు? నేత సామాజిక వర్గం. నగిరిలో ఎవరు ఎక్కువగా ఉన్నారు? నేత సామాజిక వర్గం ఉన్నారు కనుక వాళ్ళకి తల్లో 4లా ఉన్నారు కనుక అన్నింటి గెలిపించుకున్నారు బహు కష్టం మీద. మరి ఈ సంవత్సరం నువ్వు సీట్ ఇస్తారా? నీకు ఎస్ఏ మాత్రం గెలుస్తావా నువ్వు? ఇప్పుడు ఇంతవరకు కూడేసుకుంది ఏదో దీంతో బ్రతకవలసిందే, కానీ మళ్ళీ నువ్వు వెళ్తే జబర్దస్త్కి వెళ్ళాలి, లేకపోతే జబర్దస్త్ 2కి వెళ్ళాలి, జబర్దస్త్ 3కి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో వెళ్ళాలి. కానీ ఇంకో మార్గం ఉండేది, సినిమాలో హీరోయిన్గా తీసుకోరు కదా. అలాగే తల్లి క్యారెక్టర్లు వేసినా సరే 1-2 తల్లి క్యారెక్టర్లు వేసి కూడా సినిమాలు ఘోరమైన ఫ్లాప్లు అయిపోయాయి కనుక నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎలా బ్రతుకు తెరువు ఉండాలి. దానికి నలుగురిలో మంచితనంగా ఉండమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టేస్తే నీకేదో పెద్ద కిరీటం పెట్టారు, పవన్ కళ్యాణ్ తిడితే కిరీటం పెట్టారు, కానీ నువ్వులా బతుకు చక్కగా. నేను ఏదైనా ఏ కోసానైనా సరే మంచితనం ఉంటే ఆ మంచితనంతో బతుకు. రాజకీయాలతో సంబంధం లేకుండా మంచితనం, మానవత్వం, ప్రజలు చేసే మేలు, ఇవి ప్రాతిపదికగా బ్రతుకు. నువ్వు ఇవి వదిలేస్తే ఎలాగ ఉంది. అందువల్ల ఆవిడ మాటలు ఏదైనా మాట్లాడినట్టయితే అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. ఎంత తొందరగా ఈ టర్మ్ అయిపోద్దా అని చూస్తుంది. టర్మ్ అయిపోయినట్టయితే రానున్నది పుణ్యకార్యం.
అది కాకల కార్యం గంధర్వులే తీర్చారని చెప్పేసి ఆవిడకి ఏదైతే ముట్టాలో భగవంతుడు ఏదైతే ఆవిడకి ప్రాప్తం చేకూర్చాడో అది అందుకుంటుంది. అదే నేను చెప్పగలను. గెలిచే అవకాశం ఉందంటారా సార్? అవకాశమే లేదండి, అవకాశం సీట్ వచ్చే అవకాశం లేదంటారు, వచ్చినాయని అసలు గెలవరు అంటారు. కాదమ్మా, ఇప్పుడు ఎవరైనా గెలిచే అవకాశం చాలా సింపుల్ అండి, ప్రజల్లో మమక్యం అయిపోయి ఉండడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వైఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కేతిరెడ్డి. తెల్లారుజామున 19 మొక్కడుకొని హలో గుడ్ మార్నింగ్ అంటాడు. అక్కడ మామూలుగా లెట్రిన్కి వెళ్తున్న వాళ్ళు, నీళ్లు కొట్టుకుంటున్న వాళ్ళు, ఏదో టిఫిన్ చేస్తున్న వాళ్ళు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమ్మా ఈ టిఫిన్ అంతా అట్లంతా బాబు 200 రూపాయలు బాబు, ఇంకో 2000 రూపాయలు తీసుకో, ఒరే అట్లా అందరూ పెట్టారా అంటాడు. ఇంకో దగ్గరికి వెళ్తాడు. అలా మాట మొత్తానికి ఏదో జంతర మంతర మాయాజాలంలో ఉదయం లేచిన తర్వాత ఏదో కొంచెం వర్షం పడి కుంభవృష్టి వచ్చేసి కొట్టుకుపోతే తప్ప వచ్చేస్తాడు. అలా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏదో చేదోడు వాదులుగా ఉంటూ ఒక పెద్ద చెరువును కబ్జా చేశారు ఆయన. అది తీసి పక్కన పెట్టేయండి, కానీ ప్రజల్లో ఉన్నాడు కదా. అయ్యా నాకు తెల్లకారు రాలేదు వస్తుంది, అయ్యా నా పెన్షన్ రాలేదు వస్తుంది, అయ్యా నా స్థలం రాలేదు వస్తుంది. అది కనీసం అదేనా చెయ్యమ్మా నువ్వు రోజా. ఆ కేసీరెడ్డి కొత్తగా వచ్చాడు కదా, ఆ మాత్రం లౌక్యం నీకు తెలీదా? అందువల్ల బండి రావడం అంటే ప్రజల్లో ఉండి నేను మీ మంచిని కోరుకుంటే మీరు నా మంచిని కోరుకుంటారండి. ఇది ఫ్యాక్ట్ అండి. అంతే, మనం మనుషులను గెలుచుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే డెడికేటెడ్గా మీ తాలూకు భవిష్యత్తు పట్ల మీ పట్ల నేను అంకిత భావంతో ఉన్నాను, మీరు ఆటోమేటిక్గా నా గురించి ఆలోచిస్తారు. ఎవరు ఆలోచించొద్దు అన్నప్పుడు కూడా మీరు అది మానవ జీవితంలో ఉన్నటువంటి మాధుర్యం అదే. వచ్చి బాబు నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని మనస్ఫూర్తిగా శరణాగతి పొందినప్పుడు మీకు ఉన్నంతలో చేస్తారు. అది మానవ వీక్నెస్ అన్నమాట. అరే మనం నమ్ముకున్నాడు రా, సరే చూద్దాం 4 రోజులు పోషిద్దాం. అది మానవ జీవితంలో ఉన్నటువంటి అది ఆ జీవన మాధుర్యం అన్నమాట. అది నువ్వు మర్చిపోయి నువ్వేదో తిట్టేసి నవ్వేసి ఇవన్నీ అవసరమా? రోజా గారు, మీరు రోజా గారి రాజకీయ భవిష్యత్ ఇంతతో ముగిసిద్ది అంటారా? అయితే అధ్యాయం ముగిసిపోయినట్టు. రోజే కాదు, కొడాలి నాని కావచ్చు, పేరుని నాని ముందు చెప్పేసారు లేండి, రాజకీయాల్లో నిల్చోనని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి ఇక సీట్ కావాలని. అలాగే అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళకి ఓట్లు వేయరండి. ఎందుకంటే వాళ్ళు నటించవలసిన దానికంటే ఓవర్గా నటించేశారు. 4-5 సినిమాలకు సరిపోయిన నటన చేశారు కనుక వాళ్ళకి మనకి అవకాశం లేదు. రోజా గారిది ప్రభావం, రాజకీయ ప్రభావం సినిమాల మీద, ఫిలిం ఇండస్ట్రీ మీద కూడా పడి ఆవిడకి అవకాశాలు రావు అనుకోవచ్చు అన్న? రావు. జబర్దస్త్ షోలు ఇవి, ఎందుకంటే జబర్దస్త్ షో కూడాను అప్పుడు నాగబాబు ఈవిడ కొంచెం మంచి నడి వయసులో ఉండేవారు. ఒకళ్ళు పిడిగుద్దులు గుద్దుకునేవాళ్ళు, మొత్తానికి కాళ్ళు చేతులు ఇచ్చుకునేవాళ్ళు. సింగిల్గా వాళ్ళు రూమ్లో కలిపి రండి అని చెప్పేసి వార్నింగ్ అప్రిషియేషన్ చేయడం చేసేవారు. అది అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న కంటెస్టెంట్స్ జడ్జీలు చూస్తే భయపడేవారు అన్నమాట. ఇప్పుడు అది లేదు. మేము లేకపోతే మీరు ఎక్కడ జడ్జీలు తీసి పక్కన పెట్టి ఈరోజు జడ్జీలు ఎవరు కాన్సెప్ట్ చేయటండి. ఆ రోజులు వేరు, 9 సంవత్సరాల ముందు వేరు, ఇప్పుడు వేరు. అందువలన ఈ జబర్దస్తులకు కూడా లాభం లేదు, సినిమాలకు కూడా లాభం లేదండి. సినిమాల్లో మంచి తులసి, ప్రగతి ఇలాంటి ఆర్టిస్టులు వస్తుండగా ఈవెన్ అవర్స్ తీసుకుంటారండి. కవితకే దిక్కులేదు. అంటే సినిమాలో చూడడానికి లుక్ బాగుండాలి, అది లేకపోతే కష్టం కదా. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.